అది కాదు రాజ. ఈ స్టేషన్ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేద్దాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్ రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లా పట్టిందారా? రేయ్, నువ్వు రాకుండా పోయాడా కూర్చో. నడు. సౌండ్ నీ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు భూవతిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడికి పోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడికి పోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంక నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుక నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు, అది మా తప్పే. ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండ్రి. సర్పంచ్ అంటాం. రేయ్, బార్ని దాటి మనం గెలుస్తామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాపం మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. భయమా దోస్తానా అంటే పుల్లు గుద్దైనా సరే దోస్తానే అంట. బ్యాంక్ చత్ ఎట్లయితే గట్లా. నువ్వు కాకుండా
మొదలు బార్లు అడుగుపెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్రా సంతకం. పెట్రా. ఒక్క సుఖమందు అని చెప్పని లేదు. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్లే. అయితే ఏంది? రాజన్న ఇగు ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతారు. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లారా. ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతో ముత్తుకున్నాం, బారు ఏలను మారుండ్రి అని. పండ్లిగిలిచ్చి నవ్విండి తప్ప పనైతే గాలే. బారు ఏలలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటానా. గిప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి, చలో బార్ యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట ఈ రాజన్నవు. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినన్రయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా, మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజానని గెలిపియుర్రి, పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోగు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకులేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిల అందరూ సమానమే. రండ్రా.
ఓడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఇంత పడే మళ్ళీ కాలం అవుతుందో ఏమో. ఈ జిట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంత అండానికి గింత ఉంటుందానే. ఇక్కడేం చేస్తున్నావురా? ఏ ఉచ్చపోయినకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని. ఈ జన్మకి ఇంతేరా. వచ్చే జన్మలో అయితే ఎన్నెల నా పెండ్లం అంతే. అప్పుడు కూడా సూర్యగాడు లవ్ చేస్తే ఆయనకి ఇచ్చేసుడే. ఆయనకి ఇస్తే గిట్లా ఎన్నెళ్ళు ఇస్తాం కానీ బాధని ఇట్లా ఇస్తాం రా. ఆడు మన దోస్తుగాడు రా. పోయి తీరు కొట్టి అచ్చే కొడతా. చిన్న పోరం తీరెడతాడు. దోస్తాను ముంగడు గీయండి ఎంతరా బ్యాంచ్. నడువుర్రా పోదాం. నడు. ఈ టైంలో ఈడొస్తాండేంద్రా? పెండ్లై గంటగాలి అప్పుడే బాగా గుర్తుకొచ్చినాదిరా.